హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇస్రో నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇస్రో అంటే మనందరికీ తెలుసు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి. దానికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇవన్నీ కూడా టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. టీజీటీ అండ్ పీఆర్టీ పొజిషన్స్కి ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది వాళ్ళు విడుదల చేశారు. ఇస్రో వాళ్ళకి సంబంధించి ఒక సెంట్రల్ పబ్లిక్ స్కూల్ సంబంధించింది వారి దగ్గర ఏదైతే మన స్పేస్ సెంటర్ రీసెర్చ్ శ్రీహరికోటలో ఉందో అక్కడ ఒక స్కూల్ ఉందండి. ఆ స్కూల్కి సంబంధించి ఈ టీచర్ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి, ఆ స్కూల్ అనేది ఏంటంటే ఎంప్లాయీస్, స్టాఫ్స్, మిగతా వారు దగ్గరలో ఉన్నవారు కూడా ఆ స్కూల్లో చదువుతుంటారు. అక్కడ ఫిలప్ చేయడానికి ఈ పొజిషన్స్ అనేది వారు నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూస్తాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇటువంటి కంపెనీలో ఒకవేళ ఆపర్చునిటీ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇస్రో అనేది ఒక మంచి ఆర్గనైజేషన్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి. ముందుగా మనం జీతం అండ్ శాలరీ అండ్ పర్క్స్ సంబంధించి చూసుకుంటే టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి వచ్చేసి పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెల్ 7 కింద అనేది శాలరీ ఇస్తున్నారు. బేసిక్ పే చూసుకుంటే 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. పీఆర్టీ ప్రైమరీ టీచర్ వర్క్ వచ్చేసి పే మ్యాట్రిక్స్ వచ్చేసి 6 లెవెల్ కింద పే చేస్తున్నారు. బేసిక్ పే వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. దాంతోపాటు ఇస్రో యొక్క బెనిఫిట్స్ అదనంగా కూడా ఉంటాయి. ఉచిత వైద్య సదుపాయం అనేది ఉంటుంది. దాంతోపాటు హెచ్ఆర్ఏ లేదా క్వార్టర్ సదుపాయం కూడా, హౌసింగ్ ఫెసిలిటీ కూడా ఇస్తారు. ఉచిత రవాణా సదుపాయం అనేది, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఉంది. క్యాంటీన్, లైబ్రరీ, న్యూ పెన్షన్ స్కీమ్ కింద కూడా వర్తిస్తుందని చెప్తున్నారు. ఇక మనం ముందు వివరాలకు వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉందనుకున్న వారికి కూడా షేర్ చేయండి. మీరు అలా చేస్తే నా ఛానల్ని రీచ్ అనేది పెరుగుతుంది. అలాగే మీరు ఇంకో 10 మందికి రీచ్ అనేది అయినప్పుడు ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటే వారికి కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో అప్లైడ్ అని చెప్పని చేయండి. దాంతోపాటు మీరు ఏ పొజిషన్స్కి అప్లై చేశారనేది కూడా అప్లై చేయండి. ఇక మనం వివరాలకి ఇంకా ముందు వీడియోలో చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే వచ్చేసి బేస్ ఏజ్ లిమిట్స్ ఒకవేళ చూసుకుంటే టీజీటీ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 35 ఇయర్స్ అండి మ్యాక్సిమం అండ్ మినిమం. అండ్ పీఆర్టీ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ అండి మినిమం అండ్ మ్యాక్సిమం అండి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా అప్లికేబుల్గా ఉన్నాయి ఈ పొజిషన్స్కి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. మహిళలకైతే, ఉమెన్స్కి అయితే 10 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఒకటి కంటే ఎక్కువ సడలింపులకు అర్హత ఉంటే గరిష్ట సడలింపు మాత్రమే వర్తిస్తుంది. పీడబ్ల్యూబీడీ మహిళలకు మహిళా కేటగిరీ కింద అదనపు సడలింపు అనేది ఉండదని చెప్పేసి చెప్తున్నారు. ఇక టీజీటీ పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకుంటే మనము డిగ్రీ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్లస్ ఎన్సిటిసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50 మార్కులతోటి బీఈడీ చేసిన వారు ఉండాలి, లేదా 1 ఇయర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారైనా కానీ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ వచ్చేసి టెట్ అండి, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీటెట్ పేపర్ 2 తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. టీజీటీ వారికి తెలుగుకి స్టేట్ చూసుకుంటే టెట్, సీటెట్ పేపర్ 2లో పాస్ అయి ఉండాలి. ఇటువంటి వారు మాత్రం ఈ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ అండి. భాష హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో బోధించగలిగే సామర్థ్యం కూడా ఉండాల్సి ఉంటుంది. బీఎస్సీ హాన్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసిన వారు టీజీటీ మ్యాథ్స్కి అర్హులు కారండి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండడం అనేది అదనపు అర్హత, ఒకవేళ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే మాత్రము. ఇక పీఆర్టీ పోస్టులకు అర్హత అనేది ఎలిజిబిలిటీ చూసుకుంటే మనము ఎడ్యుకేషన్గా చూసుకుంటే ఇక్కడ పాత్ 1 వచ్చేసి ఇంటర్మీడియట్లో 10+2 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దాంతోపాటు 2 సంవత్సరాల డిఎల్డి అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. తర్వాత పాత్ 2లో వచ్చేసి ఇంటర్మీడియట్ 10+2 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి, ప్లస్ 4 సంవత్సరాల బీఈఎల్డి అనేది కూడా చేసి ఉండాల్సి ఉంటుంది. లేదంటే పాత్ 3 కింద వచ్చేసి ఇంటర్మీడియట్ 10+2 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దాంతోపాటు 2 సంవత్సరాల డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. తప్పనిసరి అర్హతలు అండి, ఇవన్నీ మ్యాండేటరీగా ఈ అర్హతలు అనేది ఉంటుంది. సీటెట్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీటెట్ పేపర్ 1 పాస్ అయి ఉండాలి. ఎవరైతే ప్రైమరీ టీచర్ కింద అప్లై చేస్తున్నారో వారందరూ కూడా
ఇక దాంతోపాటు హిందీ మరియు ఇంగ్లీష్ మీడియం బోధించగలిగే సామర్థ్యం అనేది ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ డిఈడి ఎవరు చదివిన వారు ఎంపిక అయితే 6 నెలల్లో ప్రత్యేక బ్రిడ్జ్ కోర్స్ అనేది కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఎంపిక విధానం అనేది చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టేజెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది, సిబిటి అనేది ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఇవి అభ్యర్థులకు థియరిటికల్ జ్ఞానాన్ని పరీక్షించడానికి ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2లో స్కిల్ టెస్ట్ అనేది చేస్తారు. రాత పరీక్షలు ఎవరైతే పాస్ అయిన వారు ఉంటుందో 1:5 రేషియో కింద ఈ స్కిల్ టెస్ట్ అనేది పిలుస్తారు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. ఈ స్కిల్ టెస్ట్ అనేది బోర్డు పైన చాక్ పీస్తో క్లాస్ చెప్పాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది ఎలా చెప్తున్నారు అనేది ఇక్కడ టెస్టింగ్ అనేది జరుగుతుంది. తర్వాత వచ్చి లాస్ట్ ఫేజ్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్. స్కిల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది నిర్ణయం అనేది తీసుకుంటారు. మీరు సిబిటి టెస్ట్లోనే మంచి స్కోరింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్లో కూడా మీరు మంచిగా పాస్ అయిన వారికి మాత్రమే రిటర్న్ టెస్ట్లో ఏదైతే మార్క్స్ వచ్చాయో దాని ద్వారానే సెలక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ టై బ్రేక్ అనేది అవుతే మాత్రం మార్కులు సమానమైతే ముందుగా ఎడ్యుకేషన్లో వచ్చిన మార్కులను ఆ తర్వాత వయసులను సీనియారిటీని పరిగణలోకి తీసుకొని అలా సెలక్షన్ చేస్తారని చెప్పేసి వారు మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే మనము టీజీటీ మ్యాథ్స్ సైన్స్ వీటికి చూసుకుంటే పార్ట్ 1 వచ్చేసి 20 మార్క్స్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏముంటాయంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీలో ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ 3 వచ్చేసి 40 మార్క్స్ క్వశ్చన్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్, సైకాలజీ అండ్ పెడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక పార్ట్ 4 వచ్చేసి 100 మార్క్స్ క్వశ్చన్స్ అంటే సంబంధిత సబ్జెక్ట్ మీ రిలవెంట్ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే 180 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఒకవేళ టీజీటీ తెలుగు ప్యాటర్న్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మాత్రం ఇక్కడ ఇంకో విధంగా ఉంటుంది. వీటితో పాటు తెలుగు పోస్ట్కి అయితే పార్ట్ 3లో పెడగాచి 40 మార్కులు ఉంటుంది. పార్ట్ 4లో వచ్చేసి తెలుగు భాష సాహిత్యం 100 మార్కులు అనేది ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సి ఎవరైతే తెలుగుకి సంబంధించిన వారు అప్లై చేస్తున్నారో వారు మాత్రం. ఇక కట్ ఆఫ్ సంబంధించిన డేట్స్ చూసుకుంటే మనం వచ్చేసి మెట్రిక్స్ ఏదైతే ఉందో కట్ ఆఫ్ వచ్చేసి ప్రతి సబ్జెక్టు విభాగంలో తప్పనిసరిగా 40% మార్కులు అనేది సాధించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 4 ప్యాటర్న్ ఏవైతే ఫేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన టెస్ట్ పెట్టిన దాంట్లో 40% మార్క్స్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా అగ్రిగేట్గా 50% మార్క్స్లు వస్తేనే రాత పరీక్షలో క్వాలిఫై అయినట్టు. ఇది కూడా గుర్తుంచుకోండి. మీరు 40 మార్క్స్ వస్తే సరిపోదండి. అగ్రిగేట్గా 50% మార్క్స్ అనేది కూడా రావాలి. అగ్రిగేట్గా కలుపుకుంటే స్కిల్ టెస్ట్ మార్కులు అనేది 100 మార్కులు జరుగుతుంది. కనీసం 50 మార్కులు అనేది తెచ్చుకోవాలి. ఏదైతే మీరు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం 60% మార్కులు అనేది పాస్ అవుతారండి. ఇక ఎగ్జామ్ సెంటర్స్ అనేది మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో పరీక్ష కేంద్రాల్లో గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. మీరు అప్లై చేసేవారు ఎవరైతే ఉన్నారో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసుకుంటే ముందుగా మొత్తం కట్టాల్సిన ఫీజు 750 రూపీస్ అండి. దరఖాస్తు ఫీజు 250 ప్లస్ ప్రాసెసింగ్ కింద 500 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. అందులో వచ్చేసి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారు అయితే పరీక్షకు హాజరైతే పూర్తి 750 రూపీస్ అనేది రిఫండ్ చేయబడతారు. అంటే మీరు ముందు ఫీజు పే చేసిన తర్వాత ఈ కేటగిరీ వాళ్ళు ఎవరైతే అటెండ్ చేస్తే వారికి 750 రూపీస్ అనేది రిటర్న్ చేస్తారు. ఇక మిగతా అభ్యర్థులు అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ మెన్కి వచ్చేసి మాత్రం పరీక్షకు హాజరైతే దరఖాస్తు ఫీజు 250 పోను మిగతా 500 రిఫండ్ అనేది చేయడం జరుగుతుందండి. పేమెంట్ ఆఫ్ ఫీజు కేవలం ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. దరఖాస్తు సమయంలో సరైన బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు రిఫండ్ అనేది అమౌంట్ వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మనం ఎలా అప్లై చేయాలి అనేది చూసుకుంటే ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కెరియర్ సంబంధించినటువంటి ట్యాబ్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. మీకు ఇంకొకటి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లేదంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగినప్పుడు కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు కెరియర్ ట్యాబ్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఏదైతే ఉందో ఆన్లైన్ అప్లికేషన్స్ టు ఫిల్ వేరియస్ టీచర్ పోస్ట్, క్లిక్ హియర్ అని ఇక్కడ ట్యాబ్ కనిపిస్తుంది కదా.
దాంతోపాటు వేరే పొజిషన్స్ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, వేరే పొజిషన్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే ఇక్కడ కూడా అప్లై చేసుకునేవారు అప్లై చేసుకోండి. కాకపోతే ఇప్పుడు మనకు నోటిఫికేషన్ మాట్లాడుకునేది ఇక్కడ ఉంది కాబట్టి క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు, మీరు క్లియర్గా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు ఖచ్చితంగా చదవండి. ఏంటంటే ఇందులో మీ యొక్క ఫోటో ఏ విధంగా ఉండాలి, తర్వాత ఏ ఫార్మాట్లో సేవ్ చేయాల్సి వస్తుంది, మీ సిగ్నేచర్ ఏ ఫార్మాట్లో సేవ్ చేయాల్సి వస్తుంది, ఎంత సైజులో సేవ్ చేయాల్సి అనేది ఉంటుంది. దాంతోపాటు మీకు సంబంధించినటువంటి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే వాటికి అప్లోడ్ చేసే సైజెస్ ఇవన్నీ కూడా వారికి డీటెయిల్స్ ఇచ్చారు. మీరు తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే యాక్చువల్గా ఇక్కడ మన అడ్వర్టైజ్మెంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు నోటిఫికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ని మాత్రం మీరు ఖచ్చితంగా అప్లై చేసే ముందు ఖచ్చితంగా చదువుకోండి, ఎందుకంటే మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి. ఇక తర్వాత మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సార్ వారు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేసిన డీటెయిల్స్ తోటి ఉంటుంది. మీకు ఇందులో ప్రతి ఒక్క డీటెయిల్ అనేది క్లియర్గా ఉంటుంది. తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ ఈ విండోకి వస్తే మాత్రం ఇక్కడ అప్లై రీప్రింట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ మేక్ పేమెంట్ అని ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే టీజీటీ మ్యాథ్స్లో వచ్చేసి ఒక పొజిషన్ అనేది ఉంది, టీజీటీ గ్రాడ్యుయేట్ సైన్స్లో వచ్చేసి ఒక పొజిషన్ అనేది ఉంది. ఇక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ వర్క్ ఎక్స్పీరియన్స్ టీచర్కి అయితే ఒక పొజిషన్ ఉంది, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగుకి అయితే ఒక పొజిషన్ ఉంది, ప్రైమరీ టీచర్కి అయితే 6 పొజిషన్స్ అనేది ఉంది. ఇక్కడ మీరు దీని అనుగుణంగా ఏదైతే రిలవెంట్గా నెక్స్ట్ బాక్స్లో అప్లై అని ఉందో ఈ లాగిన్ బటన్ని మీ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ప్రకారం ఉన్న లాగిన్ బటన్ని మీరు క్లిక్ చేసుకుంటే మీకు వచ్చేసి ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు మీ లాగిన్ ఫామ్ అండి, ఎవరైతే ఫస్ట్ టైం కాబట్టి అప్లై చేస్తున్నారో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ డీటెయిల్స్తో పాటు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ వచ్చి మీకు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ బటన్ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇంకొక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి విండో అనేది ఓపెన్ అవుతుందండి. ఆ విండో ద్వారానే మీరు పేమెంట్ ఫీజు అన్నీ చేసిన తర్వాత సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ను మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా చేసుకోవాలి. మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. మీకు ఇక్కడ చెప్పాను నేను ఆల్రెడీ పొజిషన్స్ ఏ పొజిషన్స్కి ఎన్ని ఉన్నాయి అనేది కూడా చెప్పాను. కాబట్టి మీరు ముఖ్యమైన తేదీలు ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సిన డేట్లు ఏంటంటే జూన్ 16, 2026 నుంచి అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. లాస్ట్ డేట్ వచ్చేసి 7th July 2026 వరకు టైం ఉంది. కానీ మీరు ఖచ్చితంగా వెంటనే ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ వరకు మాత్రం ఆగకండి. ఎందుకంటే అప్లై చేసే వాళ్ళు ఒకవేళ ఎక్కువ ఉంటే మాత్రం సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉంటుంది, మీరు ఆ అవకాశాన్ని కోల్పోకుండా ఉంటారు. కాబట్టి ఇక త్వరలో ఏదైతే వాళ్ళు చెప్తారో వాళ్ళు వచ్చేసి మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి పరీక్ష తేదీ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అండ్ కాల్ లెటర్స్ అన్నీ కూడా వాళ్ళు త్వరలో చెప్తారు. కానీ మీరు వెబ్సైట్ని వాళ్ళు వెబ్సైట్లోనే పబ్లిష్ చేస్తారు. మీరు రెగ్యులర్గా వెబ్సైట్ అనేది విజిట్ చేస్తూ ఉండాలి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. వారు అనౌన్స్ చేసినప్పుడు మీకు వెబ్సైట్లోనే అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఇక దరఖాస్తు చేసుకునడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవి కూడా ఒకసారి మీకు చెప్తానండి. ఫోటో, ఇటీవల కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని జేపీజీ కింద మ్యాక్సిమం 40 KB కింద మీరు స్టోర్ చేసుకొని ఉండాలి. తర్వాత ఫోటో అనేది క్లియర్ ఇమేజ్ అనేది మీరు స్కాన్ చేసుకొని ఉంచాలి. దాని కింద సంతకం అనేది ఫార్మాట్ చూసుకుంటే జేపీజీ మ్యాక్సిమం 20 KB కిందనే ఉంటుంది. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కింద ఫోటో అనేది కూడా చూపించారు. ఇలా క్లియర్ లేనిది మాత్రం మీరు ఖచ్చితంగా స్కాన్ చేసి పెట్టుకోకండి. దాంతోపాటు మీరు సర్టిఫికేట్స్ ఏం కావాలంటే పీడిఎఫ్ ఫార్మాట్లోనే సేవ్ చేసుకోవాలి. మ్యాక్సిమం 1 MB కింద మీ క్యాష్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో సెంట్రల్ ఫార్మాట్లో ఉన్నటువంటి క్యాష్ సర్టిఫికేట్ మాత్రమే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు మీకు సంబంధించినటువంటి మార్క్స్, మెమోస్, డిగ్రీకి సంబంధించిన డిగ్రీ, సీటెట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మీ యొక్క ఒకవేళ పీడబ్ల్యూబీడీ ఎవరైనా అప్లై చేస్తుంటే పీడబ్ల్యూబీడీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పటికే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే మాత్రం వారు కూడా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎన్ఓసి అనేది తీసుకోవాలి. ఇంకోటి గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా ఇవి టెంపరీ పొజిషన్స్ అండి, తర్వాత పొడిగించడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఇక ముఖ్యమైన సూచనలు ఏవేంటంటే మీరు తప్పులు అస్సలు చేయకండి. ఒక పోస్ట్కి ఒకే దరఖాస్తు చేయండి. వేరు పోస్టులుగా దరఖాస్తు చేయాలంటే వేరే అప్లికేషన్స్ చేసి ఫీజు మాత్రం కట్టాల్సి వస్తుంది. నాన్ క్రీమీ లేయర్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సింది. ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. అన్ని వివరాలు ఈమెయిల్కే వస్తాయి కాబట్టి ముందుగానే ఇక్కడ చెప్పాను నేను. ఫోటోలు కానీ అవన్నీ కూడా బ్లర్గా చేయొద్దు. స్కానింగ్ డాక్యుమెంట్స్ కూడా బ్లర్గా ఉండకూడదని చెప్తున్నాను. ఇక ఏమైనా సందేహాలు ఉన్నాయా మీకైతే మీరు కామెంట్ బాక్స్లో మాత్రం అడగండి. వెంటనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోయి మీరు అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి గుర్తుంచుకోండి, చివరి తేదీ వచ్చి 7th July 2026 అండి. దరఖాస్తు లింక్ మరియు పీడిఎఫ్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు మళ్ళీ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడిగిన వారికి కూడా నేను ఇస్తానండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి. మీరు అప్లై చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్లైడ్ అని చెప్పేసి ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో మీరు మెన్షన్ చేయండి. అది నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.